ఎన్సీఎన్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో జోరుగా సాగుతున్న సర్పంచ్ల పోరు, అభ్యర్థుల ప్రచారంతో వేడెక్కిన గ్రామాలు, ఓటర్లను మభ్యపెడుతున్న అభ్యర్థులు. సిద్ధులగుట్టపై గల అయ్యప్ప మరియు శివాలయాల్లో ప్రత్యేక అర్చన అభిషేకాలు నిర్వహించిన వేద పురోహితులు బాలేపల్లి సుబ్బారావు శర్మ. మొదలైన సంక్రాంతి సందడి, భోగి మంటలతో పిండి వంటలతో పండగ జరుపుకున్న ప్రజలు. గల్ఫ్లో నందిపేట్ మండలం గంగ సముద్రవాసి ఆత్మహత్య, స్వదేశానికి మృతదేహం తెప్పించాలని కోరుతున్న కుటుంబీకులు. రామ్నగర్లో ఘనంగా గంగా గోదాదేవి కళ్యాణం, కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టపై గల అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా వేద పండితులు సుబ్బారావు పంతులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పూజా కార్యక్రమం అనంతరం వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శ్రీనివాస్, గురుస్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ओम जैमिन्यादि मुनि सेवी ओम ग्रामण्ये नमः ओम गयाध्यक्षाय नमः ओम दिग्गजनाभिभूषाय नमः ओम वस्तांगाय नमः ओम वयत्राय नमः ओम मित्राय नमः ओम मेधाय नमः ओम महोदयाय नमः ओम प्रार्थनाय नमः ओम रोदोदंडाय नमः ओम दृष्टाय नमः ओम मयकालाय नमः निराद ओम मोहनिर्मलाय नमः ओम मगाराध्याय नमः कपालाय सद्भुजाय नमः सहस्रदीर्घवदनाय नमः. ఆర్మూర్ మండలంలోని పేర్కిడ్ గ్రామంలో గల వినాయక్ నగర్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మహిళలందరూ ఉత్సాహంగా జరుపుకునే సంక్రాంతి పండగ అని, రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో అలంకరిస్తారని, ఆయుర ఆరోగ్యాలతో ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బట్టు నరేందర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మచర్ల గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కట్ట నర్సయ్య విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తన గుర్తు ఉంగరానికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సమస్యలపై దృష్టి సారిస్తానని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ కవితల సహకారంతో
గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, జోధ్పూర్ లింక్ రోడ్ బ్యాంకు సమస్యలపై కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉంగరం గుర్తు కోటేయాలమ్మా. నాకు ఉంగరం గుర్తు వచ్చింది. నేను మన గ్రామ సర్పంచ్ అభ్యర్థి, మా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నా పేరు కట్టనర్సయ్య. నేను మా మచ్చల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. ఒకవేళ మా ప్రజలందరూ కూడా వారి అమూల్యమైన ఓటుని నా యొక్క ఉంగరం గుర్తు మీద వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. నేను గెలిచిన తర్వాత నేను ఈ మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్య, రోడ్లు కావచ్చు, మన ఊరికి అవసరమైన డ్రైనేజ్ కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, మురికి కాలువల నిర్మాణము మరియు నిర్వహణ, పేదలకు పింఛన్లు, ఇల్లు లేని వారికి గృహాలు, మరియు ఇక్కడ మన గ్రామంలో చాలా వ్యవసాయం మీద ఆధారపడే గ్రామం. మన గ్రామంలో చాలా నీటి కొరత ఉన్నది కాబట్టి మన గ్రామంలో ఉన్నట్టు వ్యవసాయ భూములు సస్యశ్యామలం కావడానికి మచ్చర్లకు ఒక ప్రత్యేకమైన లిఫ్టు, మరియు మన గ్రామంలో పెద్ద జనాభా ఉన్నా కానీ ఇప్పటికీ ఒక బ్యాంకు లేనందువలన మన గ్రామ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ వేరే గ్రామాలకు వెళ్లవలసి వస్తుంది. కాబట్టి వారి యొక్క బాధలను తీర్చడానికి మన గ్రామంలో ఒక బ్యాంకు, మరియు మనకు ఎన్నో రోజుల నుంచి కావాలి అని కోరుకుంటున్న మచ్చర్ల టు జోధ్పూర్ లింక్ రోడ్డు మరియు మిగతా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా నాకు శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అండదండలతో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మీరు నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే గౌరవనీయులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఎంపీ కవితక్క గారి ఆశీస్సులు, మరి అట్లాగే కేసీఆర్ గారి ఆశీస్సులతో మన గ్రామ రూపురేఖలే మార్చి మన గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికే నేను మీ ముందుకు వచ్చిన. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు మీద వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మకర సంక్రమణం సందర్భంగా అయ్యప్ప స్వాములు యజ్ఞ హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. అయ్యప్ప ఆలయంలో ఉదయం నుండే అయ్యప్ప స్వామికి అభిషేకాలు, నైవేద్యాలు, హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ ఈరోజు మకర సంక్రమణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, అలాగే ఆలయంలో యజ్ఞం కూడా వేద మంత్రోచ్చరణల మధ్య చేయడం జరిగిందని తెలిపారు. యజ్ఞం చేయటం వల్ల అనేక ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ప్రకాష్, గోపి, శివ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ ప్రాంగణంలోని అయ్యప్ప దేవాలయ సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా 14 జనవరి ఈ యొక్క మకర సంక్రమణ రోజు విశేషమైనటువంటి పూజ, అభిషేకంతో పాటు యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞం అనేటువంటిది ఏముంటుందంటే మనలో ఉన్నటువంటి అహంను తీసేసి ఆహుతిగా ఇవ్వడం. ఎందుకంటే ఆ స్వహాదేవి అనేటువంటి యజ్ఞఫలం అనేటువంటిది మనకు త్రేతాయుగం నుంచి వస్తుంది, త్రేతాయుగంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు కేవలం నామ సంకీర్తనం ద్వారానే మనం ఈ యొక్క పుణ్యఫలాన్ని పొందవచ్చు అని చెప్పేసి మరి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరి వారికి, మరి ఈనాటి యొక్క మా యొక్క గురుస్వామి యొక్క మనవడైనటువంటి స్వామి వారికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సన్నిధానంలో ఈ మన యొక్క జంబి హనుమాన్ సన్నిధాన యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి 40 రోజులు అన్నదానం పెట్టినటువంటి చిన్న స్వామి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప. ఆర్మూర్ పట్టణంలోని 16వ వార్డు హుస్నాబాద్ కాలనీలో రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ పండిత్ ప్రేమ్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండగ నాడు మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని, ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదలయ్యే భోగి పండుగతో 3 రోజుల పాటు సాగే సంక్రాంతి సంబరాలు ఆర్మూర్ ప్రాంతంలో ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలతో సంక్రాంతి కళ సంతరించుకుంది. భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో జరుపుకునే భోగి పండుగ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. భోగి మంటలతో ముంగిళ్ళ ముగ్గులతో అతివలు పనుల్లో నిమగ్నమయ్యారు. సంక్రాంతి సంబరాలకు ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలతో ప్రతి ఇంట్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. సంబరాల సంకురాత్రి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరు మొదలైంది. అభ్యర్థులు ఓట్ల కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆర్మూర్ మండలంలోని 18 గ్రామాలకు గాను 5 గ్రామాలకు ఏకగ్రీవం కాగా 13 గ్రామాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. 13 గ్రామాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తులను తెలుపుతూ ఓట్లు వేసి తమను గెలిపించాలని కోరుతున్నారు. ఈ నెల 21వ తేదీన అభ్యర్థుల భవితవ్యం ఏర్పడనుంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే అభిషేకాలు, ప్రత్యేక హారతి కార్యక్రమాలను చేపట్టారు. రామాలయం నుండి దేవుని పాదాల వరకు పల్లకీ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో వెంకటేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. చిన్నారులు యువతులు రంగురంగుల ముగ్గులు వేశారు. అద్భుతమైన ముగ్గులు వేసిన యువతులకు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీహరి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎంపీటీసీ జీవన్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, గ్రామ చిన్నారులు యువతులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తంబూరి శ్రీనివాస్, దార్ల రాజు, ఉమ్మెడ రాజారెడ్డి, మెట్టు నరేష్, గ్రామ యువకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా వెంకటేశ్వర దేవాలయం తరఫున మేము ముగ్గుల పోటీ జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతున్నాము. మరియు ఈ ఆలయ కమిటీ తరఫున ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్క ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఈ ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్క పండుగకి మేము వెంకటేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకతను తెలపడానికి ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తుంటాము. గ్రామ ప్రజలు మరియు మా సర్పంచ్, కొత్తగా వచ్చిన మా సర్పంచ్, మరి ఎంపీటీసీ గారు, మరి కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచ్ గారికి మా ఆలయ కమిటీ తరఫున మరి గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళకు మా గ్రామ ప్రజలందరికీ మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రకారంగా ప్రతి సంవత్సరం గుడి ముంగట ముగ్గుల పోటీ జరుగుతుంది. అలాగే జరగడానికి గుడి చైర్మన్ బండి శ్రీహరి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అమ్మక్క, అలాగే రాజు గారికి, ఉప సర్పంచ్ శ్రీధర్ గారికి, గ్రామ మాజీ సర్పంచులు మరియు నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దాన్ని వెనుక పెడితే కూడా బాగుండదు అన్న ఉద్దేశంతో ఈ ఆలయ కమిటీ ఒక నూతన ఉత్సాహంతో ముగ్గుల పోటీ జరిపిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీ ఎందుకు అంటే ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ ఇంటి ముందట మంచి చక్కనైన ముగ్గులు వేసుకొని ఇంటిని అలంకరించుకుంటుంది. కానీ మన తెలంగాణలో రాను తగ్గిపోతున్నది. ఆ విధంగా తగ్గకూడదు. సో ఈ ముగ్గుల పోటీ వల్ల ఆడవాళ్ళు కూడా ఈ ముగ్గుల్ని ఈ విధంగా పోటీలో పాల్గొని ఆ ముగ్గులు వేయడం వల్ల ఇది కూడా మన ఇంటి ముందట వేసుకోవాలా, ఇది విధంగానే గుడి ముందర ఏ విధంగా అయితే వేస్తున్నారో మన ఇంటి ముంగట వేసుకొని అలంకరించుకొని ఈ సంక్రాంతిని మంచి ఉత్సాహంతో జరుపుకొని దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాము. ఈ పండుగని వెనుకకు తీసుకోపోకుండా ఇంకా ముందు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. తెరాస బలపరిచిన అభ్యర్థి కల్లె మోహన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ కవిత సహకారంతో సమస్యల పరిష్కారానికి దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో నేను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డా. మరి ఆలూరు గ్రామ సర్పంచ్గా మా గ్రామ పెద్దలు యువకులు అందరు నన్ను గ్రామంలో సీసీ రోడ్ల సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, ప్లాట్ల సమస్య కానీ, కుల సంఘాల సమస్య కానీ ఏదున్నా జీవనన్న సహకారంతో, కవితక్క సహకారంతో గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతానని ఒక్కరికి ధన్యవాదాలు. సమస్యలు ఏమున్నా ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో ఖచ్చితంగా అన్ని సమస్యలను పరిష్కరిస్తా. నా గుర్తు కత్తెర గుర్తు, అందరి కత్తెర గుర్తు చేసి గెలిపించవలసింది కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ లో గల రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గంగా గోదాదేవి కళ్యాణం కన్నుల పండగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశనగారి రాజేశ్వర్ రెడ్డిలు హాజరై కళ్యాణోత్సవం తిలకించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంక్రాంతి పండగ భోగినాడు గంగా గోదాదేవిల కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విష్ణులోకే వివాహ సమయే దేయాధికారి గోవింద చెప్పండి. గోదారంగనాథ స్వామి గోవింద. నమస్కారం చేయండి. మంగళసూత్రానికి స్వామి వారు రంగనాథ స్వామి వారు లోక రక్షణ హేతునా విశుభగే సంజీవ చరణాం శతం పశువాన్ భవతి. గోదా స్వామి గోదా అమ్మవారు విష్ణుపత్ని స్వామి ఇక్కడ బ్రహ్మగ్రంథి బ్రహ్మములు వేస్తున్నారు. అర్చక స్వామి నందిపేట్ మండలంలోని గంగాసముందర్ గ్రామానికి చెందిన గోకంటి కిరణ్ అనే వ్యక్తి గల్ఫ్ దేశమైన బెహ్రాన్ దేశంలో మనస్తాపానికి గురై రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎడారి దేశంలో తన భర్త చనిపోవడంతో కిరణ్ కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కిరణ్ భార్య లక్ష్మి తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతుంది. ఒక్కగానొక్క పెద్ద దిక్కు అయిన కిరణ్ చనిపోవడంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి నెలకొందని ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని లక్ష్మి కోరుతుంది. ఇద్దరు ఆడపిల్లల్ని పోషించలేని స్థితిలో ఉన్నామని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటుంది. చిన్న పిల్లలు ఉన్న తమ్ముడికి ఆడపిల్లలు ఎవ్వరు ఆదరణ లేడు. మా నాన్న 7 నెలలు చచ్చిపోయి అట్టటాకితోని ఎవ్వరు లేరు. అలా కొంత సాయం చేయండి మేడం. బతక ఉట్టేటోళ్ళు కూలి చేసుకుని బతకని అంతే. చిన్నగా ఉన్నారు, 5 ఏళ్ళు ఒకళ్ళు, సంవత్సరం ఉంది. చిన్న పాపలు 10 నెలలు అయ్యే సారు కొత్తగా వేండు వేరని సారు మేడము. కొంత దయచేసి ఉన్న పిల్లల కన్నా కానీ సాయం చేయండి సారు. మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు, మా ఎంపీ కవిత గారు చొరవ తీసుకొని తొందరగా మా తమ్ముడు డెడ్ బాడీని తొందరగా రప్పించాలని కోరుతున్నాను. ఇంక 2 చిన్న పిల్లలు, ఒక ఏడాది పాప, ఒక 4 సంవత్సరాల పాప ఉంది. 2 ఆడపిల్లలు తొందరగా. ఆర్థిక పోషణ బాగాలేక బయట దేశాలకు బెహ్రాన్ అనే దేశానికి వలస వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక వేతనం బరాబర్ లేక వచ్చే 80 రూపాయల్లో డబ్బులు జాలక ఇంటికాడ అప్పులు ఎక్కువైనాయి. దాంతో ఆర్థిక స్తోమతతోని తట్టుకోలేక అతను నిన్న ఉరి వేసుకున్నాడు అన్నట్టు వాళ్ళ కంపెనీలోని వాళ్ళ రూమ్ల వ్యక్తి ఫోన్ చేశాడు. అతనికి చిన్న పిల్లలు, ఒక పాప 5 సంవత్సరాలు, ఒక పాపకు 1 సంవత్సరం. వాళ్ళకు ఇక్కడ ఎలాంటి ఆర్థిక సమయం లేదు, ఒక ల్యాండ్ లేదు, ఏం లేదు. ఏదైనా బీడీలు కానీ ఏదైనా కూలికి వెళ్తే కానీ పుట్ట గడుస్తుంది అంతే. దాని ద్వారా ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ కానీ మేడం కవిత గారు కానీ చొరవ చేసుకుని బాడీని కొద్దిగా తొందరగా పంపించి వాళ్ళకు గవర్నమెంట్ తరఫున ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం. మరి ఆ శవం తొందరగా పంపించాలని మరీ కోరుతున్నాం, ద్వారా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ మేడం గారు కానీ ఇది సీఎం దృష్టికి తీసుకెళ్ళి తొందరగా శవం పంపించే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఆర్థిక సాయం సుఖ ఏం లేదు వాళ్ళకు. ఆ 2 ఆడపిల్లలు, ఆర్థిక సాయం చేయాలా గవర్నమెంట్, పిల్లల్ని చదివించాలా, అలా ఏం లేదు. ఆయన పోయి 8 నెలలు అయింది. అది కనీసం శవం వచ్చేదానికి వాళ్ళని ఏమన్నా కాపాడాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ మేడం గారు కానీ ఈ సీఎం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళ తరపు నుంచి మేము కోరుతున్నాం.
వేల్పూర్ మండలం కొత్తపల్లి ఎన్ గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికల్లో కొత్త విధానానికి నాంది పలికారు. వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్గా పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు గ్రామస్తులు బహిరంగ ఎన్నికలు నిర్వహించారు. దీని ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించారు. అదే పద్ధతిలో ఓటింగ్ జరిపి ఎక్కువ ఓట్లు వచ్చిన ఆర్ఏ నితీష్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తక్కువగా ఓట్లు వచ్చిన గాంధీని పోటీ నుండి విరమించారు. ఎన్నికల్లో ఖర్చును పూర్తిగా తగ్గించడం, గ్రామంలో వర్గ విభేదాలు ఏర్పడి అభివృద్ధికి ఆటంకం రావద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ఏకగ్రీవం ద్వారా ప్రభుత్వం నుండి గ్రాంటును తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు. దీనికి గ్రామానికి సంబంధించిన ఎన్ఆర్ఐ యువత గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు అమలుపరిచారు. విషయమై ఆయా గ్రామాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళలు కంటున్నా అనుకోని రీతిలో నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఒక జిల్లాలోనే కాకుండా ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను. మరి అదే రీతిగా ఈ యొక్క గ్రామ ప్రజల అండదండలతోని వారి సహకారాలతోని మరి అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అధికారులతోటి మరి అందరితోటి కలుపుగోలుగా ఉంటూ ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి నేను కృషి చేస్తానని. జరిగినా కానీ మ్యాక్పల్లి జరిగినా కానీ సేమ్ ఇదే పద్ధతి బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో విధానంతో గ్రామస్తులంతా టోటల్ ఇంటి కొత్తపల్లి గ్రామంలో అన్ని కుటుంబాలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని దాని తగ్గట్టుగా 2 అభ్యర్థుల ఫోటోలు అక్కడ పెట్టేసి దాని కింద బాక్స్ పెట్టి ఎవరి బాక్స్ వారి పేరు రాయించేసి కైన్స్ ఇచ్చేసి దాని సిస్టమేటిక్ ఓటర్ స్లిప్లు ఏ విధంగా తీస్తున్నామో ఆ విధంగా వేసేసి ఈ విధంగా ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు ఏమైందంటే ఇద్దరు అభ్యర్థులకు కూడా ఖర్చు చాలా తగ్గడం జరిగింది. మళ్ళీ గ్రామంలో కూడా సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా ఈ యొక్క మ్యాక్పోలింగ్ జరిగింది. దాంతోపాటు గ్రామానికి వచ్చే అభివృద్ధి నిధులు కూడా గ్రామానికి ఉపయోగించాలని తీర్మానించడం జరిగింది. ఎందుకంటే చిన్న గ్రామం కాబట్టి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని చెప్పేసి ఆ యొక్క ఆలోచన విధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కొత్తగా మా యొక్క యువత ఎన్ఆర్ఐ యువత కానీ మా గ్రామంలో యువత కానీ ఇది ఒక ఆలోచన చాలా బాగుందని చెప్పేసి గ్రామస్తులంతా ఒక హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లారీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామ కూడలి వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీలలో అంసాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలకు ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపూజీ నగర్ కాలనీలోని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ జెడ్పీటీసీ భారవత్ లక్ష్మీనాయక్ హాజరయ్యి యూత్ సభ్యులను అభినందించారు. సమాజంలో యువకుల పాత్ర చాలా అవసరం ఉందని, యువకులు ఇలాంటి సమాజ సేవలు అందిస్తూ తమ వంతుగా బాధ్యతగా తీసుకొని కీలక పాత్ర పోషించాలని యూత్ సభ్యులకి సూచించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు రావుట్ల అరవింద్, ట్రెజరరీ సంజీవ్, శ్రీకాంత్ మరియు యూత్ సభ్యులు హరీష్, సతీష్ గౌడ్, నాగేష్, రాజేందర్, కాలనీ వాసులు, యూత్ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో జోరుగా సాగుతున్న సర్పంచ్ల పోరు, అభ్యర్థుల ప్రచారంతో వేడెక్కిన గ్రామాలు, ఓటర్లను మభ్యపెడుతున్న అభ్యర్థులు.
సిద్ధులగుట్టపై గల అయ్యప్ప మరియు శివాలయాల్లో ప్రత్యేక అర్చన అభిషేకాలు నిర్వహించిన వేద పురోహితులు బాలేపల్లి సుబ్బారావు శర్మ. మొదలైన సంక్రాంతి సందడి, భోగి మంటలతో పిండి వంటలతో పండగ జరుపుకున్న ప్రజలు. గల్ఫ్లో నందిపేట్ మండలం గంగ సముద్రవాసి ఆత్మహత్య, స్వదేశానికి మృతదేహం తెప్పించాలని కోరుతున్న కుటుంబీకులు. రామ్నగర్లో ఘనంగా గంగా గోదాదేవి కళ్యాణం, కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.